ఈ జనరేషన్‌లో మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరున్నారండి? ఎప్పుడైనా ఒక పాట విన్నప్పుడు ఫోను చేసి అప్రిషియేట్ చేయడం? నాకు పర్సనల్‌గా మా తరం మ్యూజిక్ నాకు అంటే నాకన్నా జూనియర్సే. నాకు మణిశర్మ ఇష్టం. హ్మ్. ఎందుకంటే అతను సాంగ్స్ చేయటమే కాదు, హిట్ చేశాడు. హ్మ్. దగ్గర దగ్గర ఓ 80, 100 సినిమాలు. మంచి మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్స్ బాగా చేస్తాడు. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాడు. హ్మ్. సో, అతను పర్ఫెక్ట్ నా దృష్టిలో. హ్మ్. నెక్స్ట్ 'విద్యాసాగర్' నాకు చాలా ఇష్టం. హ్మ్. దాని తర్వాత ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌లో నాకు 'డీఎస్‌పీ' చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఎవరైనా సరే మెలోడీ సాంగ్స్ చేయడం ఈజీ. చేయగలం. ఏదో ఒక రాగం పట్టుకుంటాం. ఏదో చేస్తాం. మీరు మాస్ సాంగ్స్ ఎలా చేయగలం? మాస్ సాంగ్స్ చేయటం అంత ఈజీ కాదు. హ్మ్. ఇన్ని సినిమాల మాస్ సాంగ్స్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు అతను. అవును. ప్లస్ 'పౌర్ణమి' అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అవును. సో, అతను నాకిష్టం. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటారు, డీఎస్‌పీ పాటలు చాలా వరకు ఒకేలా ఉంటాయండి. అది మనకు అనవసరం. హిట్ అయినాయా హిట్ లేదా? అయింది లేదా? అవును. దాంట్లో అతని మాటకి ప్రాధాన్యత ఇస్తాడు. హ్మ్. మొన్నను కూడా చెప్పాను దీంట్లో. నేను ఇప్పుడున్న వాళ్ళు డీఎస్‌పీ అదృష్టవంతులం. నేను సంగీతం గారితో చాలా వర్క్ చేశాను. ఇప్పుడు సంగీతం గారితో వర్క్ చేయడం అతనికి దొరికిన పెద్ద అదృష్టం ఇది. అవును. ఆయన కూడా అదే ఫీల్ అవుతున్నారు. వన్ ఆఫ్ ద డెఫినిట్‌గా అంతే కదా! లైఫ్ టైమ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంక ఆపర్చునిటీ. అంతకన్నా రాదింక. అవును. ఆయన 94. హ్మ్. ఇంకా మళ్ళీ ఎన్ని సినిమాలు చేస్తారనేది మనం చెప్పలేం. అవును. చేస్తే అదృష్టం. హ్మ్. 100 ఏళ్ళు కూడా ఆయన చేయాలని నేను అదే కోరుకుంటాను. హ్మ్. అది అతనికి దొరికిన అదృష్టం. హ్మ్. హ్మ్. అంటే ప్రతిదానికేంటంటే ముందు ఇది బావుండాలి. హార్ట్. ఇది చాలా హ్మ్. దీనికి ఎగ్జాంపుల్ 'చక్రవర్తి' గారిని చాలామంది ఏంటి ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనేవాళ్ళు. నా వరకేంటంటే మ్యూజిక్ పక్కన పెడితే చాలా గొప్ప వ్యక్తి. అందుకనే వాళ్ళ 'కీరవాణి' అనే వ్యక్తి గాని, 'రాజ్‌కోటి' గాని, మనో గాని, మా అన్నయ్య రమేష్ గాని, ఇలాగా ఎంతోమంది ఆయన నుంచి పైకొచ్చారు. అవును. అలా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సో, ఈ హృదయం మంచిది ఆయనది. అందుకని ఆయన పాటలు హిట్టే కదా! హిట్ సాంగ్స్ వచ్చాయి కదా ఆయనకి. కానీ చాలామంది మీరన్నట్టు ఆయనకి సరిగమలు కూడా రావు, నోట్స్ రాదు అని చెప్తుంటారు కదా! అంటే హ్మ్. కానీ ఏది రాకపోయినా ఆయనకి ఏదో ఒకటి ఉంది కదా! అవును. అది మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ పైగా. హ్మ్. తర్వాత ఏదో ఒకటి లేకపోతే ఆ పాటలు తయారు చేయలేడుగా. హ్మ్. ఎవరో ఒకళ్ళు చేసి ఆయన పేరు ఎయరుగా. అవును. సో, నేను ఉంది. సంగీత రూపంలో చెప్పలేకపోవచ్చు అవును. అంతవరకే. అవును. కానీ మన ఎన్ని సూపర్ హిట్స్ ఇచ్చాడని. నాకు యాక్చువల్‌గా ఆయన సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ ఇష్టం ఆయన పాటలు. హ్మ్. 'చీకటి వెలుగులో', 'మల్లెపువ్వు', 'శారద' అద్భుతమైన మ్యూజిక్ చేశాడాయన. నో డౌట్. తర్వాత కమర్షియల్ మ్యూజిక్ చేశారు. కమర్షియల్ చేస్తే ఎక్కువ చేయగలం హ్మ్. అనుకున్నాడేమో అని నాకు తెలీదది. అవును. అవును. ఆహ్, ఎవరి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్‌కి వాళ్ళ స్టైల్‌కి బాగా నచ్చి ఒక డైరెక్టర్‌తో చేయాలి అని ఉంటుంది కదా! ఉంటుంది. మీకలా ఉండేదా? అంటే నాకేంటంటే విశ్వనాథ్ గారితో చేయాలి అని ఉండేది. హ్మ్. అదే భగవంతుడి అవకాశం దొరకలేదు. ఏదో ఒక పాట, 2 పాటలు ఒక టీవీ సీరియల్ చేశాను. రైట్. హ్మ్. ఆయనే హీరో దానికి. హ్మ్. అంతే అది పెద్ద ఎక్కువ మందికి తెలీదు కదా! హ్మ్. ఒక సినిమా మనం చేయాలి అనుకునేవాడిని. అవ్వలా. బాపు గారితో, రమణ గారితో ఎంతో అనుకునేవాళ్ళం. అది అవ్వలా. కాకపోతే 'రామరాజ్యంలో' ఒక 2 శ్లోకాలు చేయమని నన్ను చేసి ఇచ్చా. ఒక టీవీ సీరియల్ చేశాను. బాపు గారు, రమణ గారితో. దాన్ని నేనే మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. అదొక బాలచంద్ర గారు చేయాలి. భారతిరాజా చేస్తే బాగుండేది. ఇలా ఉండేవి నాకు. హ్మ్. వంశీ గారు కూడా అనుకున్నారు. వంశీ. హ్మ్. వంశీని మాకు శంకరాభరణం నుంచి ఫ్రెండే. హ్మ్. అదేంటి వంశీ ఏమయ్యా మనిద్దరం చేయొచ్చు కదా! అలాగే వెళ్ళాలి అనేవాడు. మరి ఏమి అంటే అయినా 'ఇళయరాజా' గారి దాంట్లో నుంచి బయటికి రాలేకపోయారాయన. ఇళయరాజా బయటకు వచ్చి 'చక్రితో' చేశాడు 'చక్రితో' కదా! చేశారు. హ్మ్. అప్పుడైనా సురేష్ మనిద్దరం చేద్దామా హ్మ్. అంటే నేను అందుకనే టైంని నమ్ముతాను. హ్మ్. ఆ టైము కూర్చేది ఎవరు? భగవంతుడు. హ్మ్. ఐ బిలీవ్ గాడ్. హ్మ్. ఆయన చెప్తేనే ఏదైనా జరుగుతుంది. అప్పుడు ఆయన థాట్ రావచ్చు. అంతే కదా!